అదాని జగన్మోహన్ రెడ్డిని 3 సార్లు కలిశారు. దీని వెనకున్న రహస్యం ఏంటి? అంటూ పత్రికల్లో ఇప్పుడు వార్తలు. గతంలో కూటమిలో ఉన్న నాయకులు లేదా టీడీపీకి సంబంధించిన మీడియా మొత్తం కూడా ఎలాంటి వార్తలను ప్రసారం చేసిందంటే, జగన్మోహన్ రెడ్డిని చూసి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు ఆంధ్రదేశానికి పెట్టుబడులు రావు. ఆయన్ని ఎవరు కూడా కలవడానికి ఇష్టపడలేదు. ఇలాంటి వార్తలు ప్రసారం చేసిన తెలుగు మీడియా, తెలుగుదేశం అనుకూల మీడియా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని అదాని 3 సార్లు కలవడంలోని రహస్యం ఏంటి అని చెప్పి ఒక వార్త రాస్తుంది. అంటే అదాని మీద అమెరికా కోర్టులో కేసు జరిగి, ఆ కేసు ద్వారా ఆయనకు అరెస్ట్ వారెంట్ ఇచ్చి, ఆయన గ్రీన్ ఎనర్జీ అమ్మడానికి ఒక 4 రాష్ట్రాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ఆ రాష్ట్రంలో ఉన్న అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు లంచాలు ఇచ్చాడు అని అమెరికా కోర్టు ఆరోపించింది. అయితే అందులో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉండటంతో జగన్మోహన్ రెడ్డి కూడా 1750 కోట్ల రూపాయల లంచాలు ఇచ్చారని చెప్పి వీళ్ళు ఒక అంకె ఫ్రేమ్ చేసేసి ఆ వార్తని విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఈరోజు 3 సార్లు కలిశారని రాసిన ఈ పత్రికలు ఆ రోజు కలవడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నాయని రాశాయి. అదే అదాని 2,70,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే ₹1 కూడా పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి రాలేదు అని చెప్పేసి ఆ రోజు ఈ పత్రికలే ప్రచారం చేశాయి. ఈ రోజు ఆ విషయాలను అంగీకరించి ఈ విషయాన్ని బయట తీసుకొచ్చాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆఫీసర్లకు కానీ, ప్రభుత్వ పెద్దలకు కానీ లంచాలు ఇవ్వకుండా వీళ్ళు పనిచేస్తారా? గతంలో కియా మోటార్స్ కానీ ఇంకా ఇతరత్ర అనేక కంపెనీలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రులు ఎవరు లంచాలు తీసుకోలేదా? లంచాలు తీసుకోవడం తప్పే. ఎట్టి పరిస్థితుల్లో లంచాలు తీసుకోవడం నేరమే. ఆ విషయాన్ని కావాలంటే విచారించండి. కానీ పెట్టుబడులు రాలేదు, మా పారిశ్రామికవేత్తలు కలవడానికి భయపడుతున్నారని చేసిన వార్తల వెనక ఇన్ని అబద్ధాలు ఉన్నాయని ఈరోజు పటాపంచలైపోయింది. ఎలాగైతే బడ్జెట్లో 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని చెప్పి చేసిన ప్రచారం బయటపడిందో, అలాగే ఈ రోజు కూడా పెట్టుబడులు రావడం లేదని చెప్పి వీళ్ళు చేసిన ప్రచారం కూడా అబద్ధం అని తేలిపోయింది. ఒకవేళ ఈ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏదైనా లంచం తీసుకుంటే తప్పకుండా దాని మీద విచారణ జరపాల్సిందే. అది ప్రత్యేకమైన విషయం. కానీ ఆ రోజు వీళ్ళు ఈ విషయం ఎందుకు దాచిపెట్టారో ఈ రోజు వీళ్ళకి సమాధానం చెప్పాలి.